వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. ఈ రోజు అయితే నేను మా ఫ్యామిలీతో కలిసి మా అన్న హల్దీకి అయితే వెళ్తున్నాను. వీడియో మాత్రం మంచి ఎంటర్టైనింగ్ ఉంటుంది, ఫుల్ గా చూసేయండి. అంతకంటే ముందు మీరు మా ఫ్యామిలీ కొత్తగా వచ్చినట్టయితే ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి మా ఫ్యామిలీలో జాయిన్ అయిపోండి. మా వాళ్ళైతే రెడీ అయిపోయారు, నేను కూడా రెడీ స్టార్ట్ అవుతాం. ఇంకెందుకు లేట్, మరి రెడీ అవుదామా? నేనైతే రెడీ అయిపోయాను. ఇక మేము అందరం అయితే మా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అవుతున్నాం. బైక్ మీద స్పేస్ సరిపోదని మా అమ్మని మా వదినని ఇంకా బుడ్డోడిని అయితే ఆటో ఎక్కించాం. నేను మా అన్న మా బామ్మర్ది కలిసి బైక్ మీద వెళ్తాం. మేమైతే ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అవుతున్నాం. మా వాళ్ళు నకరేకల్ వరకు ఆటోలో వచ్చారు, కానీ ఇక్కడ నుండి మా అన్నయ్య వాళ్ళ విలేజ్ కి వెళ్ళాలంటే అసలు టైమింగ్ సెట్ అవ్వట్లేదు. గంటకి ఒక ఆటోనే ఉంది. ఇలా అయితే మేము అక్కడికి వెళ్ళేసరికి హల్దీ మొత్తం అయిపోయేలా ఉంది. అందుకే ఇంకా రిస్క్ ఎందుకు అని నేను మా బామ్మడిది ఇక్కడే వెయిట్ చేసాం. మా అన్నయ్య వెళ్ళి ముందుగా మా వాళ్ళని సేఫ్ గా డ్రాప్ చేసి ఆ తర్వాత మమ్మల్ని పికప్ చేసుకోవడానికి తిరిగి వచ్చాడు. అన్నయ్య వచ్చాక లేట్ చేయకుండా పెట్రోల్ కొట్టించుకొని ఇక మేము కూడా ఫుల్ స్పీడ్ లో స్టార్ట్ అయిపోయాం. మేము అలా వెళ్తుంటే సడన్లీ మధ్యలో మన సబ్స్క్రైబర్ ఒకతను కనిపించారు. ఎంత బాగా పలకరించారో, తనతో మాట్లాడుతుంటే చాలా హ్యాపీ అనిపించింది. 2 minutes అతడితో ముచ్చట్లు చెప్పి ఇక మేము ముందుకి స్టార్ట్ అయ్యాం. ఫైనల్ గా మా అన్నయ్య వాళ్ళ ఇంటికి చేరుకున్నాం. లోపలికి అడుగు పెట్టగానే అబ్బా, అసలైన పెళ్లి సందడి అంటే ఇదా అనిపించింది. చుట్టూ జనాలు, ఆ అలంకరణ, ఎటువైపు చూసినా ఫుల్ పెళ్లి వైబ్స్ కనిపిస్తున్నాయి. అప్పటికే మా చుట్టాలందరూ వచ్చేసారు. ఇల్లు మొత్తం చుట్టాలతో ఫుల్ హడావిడిగా ఉంది. ఇలా మన వాళ్ళందరినీ ఒక దగ్గర చూస్తుంటే ఎంతో హ్యాపీగా అనిపించింది. ఇక ఆ తర్వాత లేడీస్ అంతా ఒక దగ్గర చేరి గాజులు వేసుకోవడం స్టార్ట్ చేశారు. రకరకాల కలర్స్, ఆ గలగల సవ్వడులు, అబ్బా ఆ హడావిడే వేరు. ఒకరికంటే ఒకరు ఎవరెక్కువ గాజులు వేసుకుంటారని ఫుల్ కాంపిటీషన్ నడుస్తుంది ఇక్కడ. ఇలా గాజుల ముచ్చట అంతా అయిపోయాక మన పెళ్లి కొడుకుని రెడీ చేయడం అయితే స్టార్ట్ చేశారు. అన్నయ్యకి నలుగు పెట్టి పసుపు రాస్తుంటే పెళ్లి కళ అంటే ఏంటో ఇప్పుడు తెలిసింది. ఇక్కడ లోపల అన్నయ్యని పెళ్లి కొడుకుని చేస్తుంటే ఒకసారి బయట వాతావరణం చూడండి. అప్పుడే హల్దీ కోసం డెకరేషన్ వర్క్ కూడా ఫుల్ స్పీడ్ లో జరిగిపోతుంది. ఒక పక్కన నలుగు పెడుతున్నారు, ఇంకో పక్కన ఫ్లవర్స్ ఎల్లో థీమ్ తో క్రేజీ డెకరేషన్ చేస్తున్నారు. మొత్తానికి అన్నయ్యని పెళ్లి కొడుకు చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ హల్దీ ఫంక్షన్ కోసం మేమంతా అయితే ఫుల్ రెడీగా ఉన్నాం. కానీ ఆ రచ్చ స్టార్ట్ అవ్వడం కంటే ముందే ఒక క్రేజీ ప్లాన్ వేసాం. క్రేజీగా హల్దీ ఫోటో షూట్ చేద్దామని చెప్పి మేమంతా పక్కనే ఉన్న గ్రౌండ్ కి వెళ్ళాం. అక్కడ మాత్రం ఫోటోల కోసం పోజులు ఒక రేంజ్ లో ఇచ్చామనుకోండి. ఇక గ్రౌండ్ లో షూట్ అంతా కంప్లీట్ చేసుకుని హ్యాపీగా ఇంటికి వచ్చాం. ఇంకేముంది, అంతా రెడీగా ఉంది. హల్దీ స్టార్ట్ చేద్దాం అనుకునేసరికి ఒక పెద్ద బాంబ్ పేలింది. పెళ్లి కూతురు ప్రధానం చీర వాళ్ళ ఇంటి దగ్గరే మర్చిపోయారంట. ఇప్పుడు అర్జెంట్ గా వెళ్లి ఆ చీర తీసుకొని రావాలని అందరూ నా మీద పడ్డారు. నేను అస్సలు కుదరదని చెప్పిన పాపం చాలా అర్జెంట్ అని తెగ రిక్వెస్ట్ చేశారు. ఇక చేసేదేం లేక మన డ్యూటీ మనం చేయాలి కదా అని కార్ తీసుకొని పెళ్లి కూతురు ఇంటికి ఫుల్ స్పీడ్ లో బయలుదేరా. కట్ చేస్తే నేను అక్కడికి వెళ్లి ఆ శారీ తీసుకొని వచ్చేసరికి ఇక్కడ జరగకూడదే జరిగిపోయింది. హల్దీ ఫంక్షన్ మొత్తం ఆల్రెడీ మొత్తం కంప్లీట్ అయిపోయింది. అబ్బా ఎంత మిస్ అయ్యానో. కానీ నేను వచ్చాక కూడా హల్దీ వైబ్ అయిపోతే ఎలా చెప్పండి. అందుకే వెంటనే ప్లాన్ బి వేసా. డీజే ఆన్ చేయించి సాంగ్స్ పెట్టి మా వాళ్ళందరినీ లాక్కొచ్చి మరి క్రేజీ డాన్స్ వేయించా. మొత్తానికి మిస్ అయిన హల్దీ రచ్చ మొత్తాన్ని ఇలా కవర్ చేశానన్నమాట. ఇలా ఫుల్ గా ఎంజాయ్ చేశాక ఇక టైం అయింది అని చెప్పి అందరూ పెళ్లి కూతురుని తీసుకురావడానికి బయలుదేరుతున్నారు. కానీ నా పరిస్థితి చూస్తే ఆ జర్నీ, ఈ డాన్స్ లతో నా బాడీ మొత్తం ఫుల్ గా అలసిపోయింది. అసలు నా వల్ల కాదు, నేను రాను బాబోయ్ అని చేతులెత్తేసి సైలెంట్ గా ఇంటికి వెళ్ళిపోయి పడుకుందామని ఫిక్స్ అయ్యా. సో ఇది గైస్ మా అన్నయ్య హల్దీ హడావిడి. ఈ వ్లాగ్ మీకు నచ్చితే మాత్రం వెంటనే ఆ లైక్ బటన్ ని నొక్కేయండి. నెక్స్ట్ పెళ్లి వ్లాగ్ ఇంకా క్రేజీగా ఉండబోతుంది. అది మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే కనిపిస్తున్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.